ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కొండా సుస్మిత వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ అంటున్నారు. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఉన్నారు. వారిని మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే కొండా సుస్మిత చేసినటువంటి కామెంట్స్ పైన నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె వ్యక్తిగతమైన కామెంట్స్. అసలు నాకు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులను విత్డ్రా చేసుకోవాలని చెప్తున్నారు. కొండా సుస్మిత గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ చాలా బాధాకరం. 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రాన్ని వాళ్ళు కొల్లగొడితే మరి ప్రజలంతా కూడా మార్పు కోరుకొని రేవంత్ అన్న నాయకత్వాన పీసీసీగా తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి తెలంగాణలో అధికారం తీసుకొచ్చి అప్పుల రాష్ట్రమైన వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ కక్ష రాజకీయాలు తావు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి అభివృద్ధి సంక్షేమే లక్ష్యంగా ముందుకు పోతున్న తరుణంలో సొంత పార్టీలో ఉండి ఇట్లా మాట్లాడడం చాలా బాధాకరం. కుటుంబ సభ్యులు మాట్లాడినప్పుడు కుటుంబ పెద్దలుగా ఒక గౌరవ మంత్రిగా వారి మీద మరి వీళ్ళు స్పందించాల్సి ఉండే, మరి స్పందించకపోవడం, కుటుంబానికి సంబంధం లేనడం సరికాదు. ఎవరో పదవులు లేనిటువంటి నాయకుల తనయురాల్లో మాట్లాడితే వేరే రకంగా ఉంటుంది. ఈమె సాక్షాత్తు క్యాబినెట్లో మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటే ఈమె మంత్రిగా ఉన్నారు. వాళ్ళ తనయే మాట్లాడితే ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అందుకే కుటుంబ సభ్యులు మాట్లాడినప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది. మన ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఏమైనా విభేదాలు ఉంటే, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే సిఎల్పి సమావేశం ఉంది, మంత్రులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, కూర్చొని మాట్లాడాలి. కానీ కుటుంబ సభ్యులు మాట్లాడితే వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది, ఆ వ్యాఖ్యలు ఖండించాల్సిన అవసరం ఉంది. స్ట్రేట్గా పరకాల వెళ్ళిండు ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పరకాల వెళ్ళిండు. పరకాల రేవూరి ప్రకాష్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే. మరోసారి అవకాశం ఇవ్వండి ప్రకాష్ రెడ్డికి అని చెప్పాడు. అది చెప్పడానికి తప్పెట్లా పడతారు? ముఖ్యమంత్రి చెప్తే ఈమె అసలు కాంగ్రెస్లో ఉందా సుష్మిత? అసలు మీరు ఏమనుకుంటున్నారు? అసలు కొండా సురేఖ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా ఇప్పుడు డిలిమిటేషన్ అవుతుంది, 183 సీట్లు పెరుగుతున్నాయి, అందరికి అవకాశాలు వస్తాయి. ఇంక ఎలక్షన్లకు సమయం ఉంది. అందరూ సమన్వయంతో ముందుకు పోవాలి. అందరం కష్టపడి ఇవాళ ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ప్రజాప్రభుత్వంలో కార్యకర్తలను నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఏదైతే గత ధనిక రాష్ట్రంలో ఇబ్బంది పడ్డటువంటి ప్రజలకు మేలు చేయాల్సిన అవసరం ఉంది. పదవులు అనేది అందరికీ రావు, పదవులు కొందరికే వస్తాయి. మరి ఎంతోమంది కష్టం చేస్తే మనకు ఇలా ఈ ఎమ్మెల్యేగా మంత్రులుగా అవకాశం వచ్చింది. కాబట్టి వచ్చిన పదవిని ప్రజల కోసం, పార్టీ కోసం వినియోగించాలి తప్ప వ్యక్తిగతంగా కాకుండా. తన కూతురి కామెంట్స్కు తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని వివరించారు. దానితో మీరు సాటిస్ఫై అవుతున్నారా? సాటి ఎమ్మెల్యేగా చెప్పండి. సొంత కుటుంబ సభ్యులు అన్నప్పుడు వాళ్ళు స్పందించి ఆ వాక్యాలను తీవ్రంగా ఖండించాలి. కుటుంబ సభ్యులు అన్నప్పుడు మీరు కూడా దాన్ని అంగీకరించినట్టే. దానికి సంబంధం లేదంటే వేరే వ్యక్తులు ప్రతిపక్షాలు అంటేనే మనము దాన్ని తిప్పికొట్టే బాధ్యత మన మీద ఉంది. ప్రజలు మనకు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు, సంక్షేమం అభివృద్ధి చేయమని ఇచ్చారు. సొంత పార్టీలో మనం ఇది అన్నప్పుడు ఇలా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు గ్రామాలలో ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈ వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నా. తప్పకుండా కొండా సురేఖ గారు స్పందించాలి, ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి. తప్పకుండా పార్టీని బలోపేతం చేయడం కోసం మనం పనిచేయాలి తప్ప లక్షలాది మంది 3 కోట్ల తెలంగాణ ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం ముందుకు తీసుకుపోవాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ నిజంగా కూడా నేను చూస్తూ ఉన్నా, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాల అభివృద్ధి ఇలా అప్పుల రాష్ట్రంలో ఇలా ఢిల్లీకి వెళ్ళి ఇలా మనకు రావాల్సినటువంటి నిధులను కొట్లాడి తెస్తున్నాడు. ఇలా విదేశీ పర్యటనకు వెళ్తే కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న వాళ్ళు ఇలా విదేశాలకు వెళ్లకుండా కూడా కుట్ర చేస్తూ ఉన్నారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటారా వద్దంటారా చెప్పండి? తప్పకుండా పార్టీకి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అక్కడ ఏఐసిసి ఉంది, ఇక్కడ పీసీసీ ఉంది. తప్పకుండా పార్టీకి విరుద్ధంగా మాట్లాడిన వాళ్ళు చర్యలు తీసుకోవాలి తప్పదు. Big TV without fear or favor.